లిటిల్ మర్మైడ్ డీప్ బ్లూ సీ. ఒకానొకప్పుడు సముద్ర తీరంలో అతి పెద్ద కోట ఉండేది. అక్కడ ప్రిన్స్ ఎడ్వర్డ్ మరియు అతని భార్య సంతోషంగా జీవించేవారు. ఆమె పేరు ఆర్య. ఆమె ఒక మత్స్యకన్య. సముద్రంలో లోతుగా చీకటి గుహలో మరొక కోట ఉంది. కానీ ఇది ఒక చెడు కోట. సముద్ర రాజుకు ఒక చెడు సోదరి అక్కడ నివసించేది. ఆమె సముద్ర సామ్రాజ్యాన్ని నాశనం చేసి తన సోదరుడి సింహాసనం తీసుకోవాలని ప్రణాళిక వేసేది. ఒక రోజున చెడు సముద్ర మంత్రగత్తె వేగా సముద్ర నేలపై తన అనుచరురాలు పాముతో కలిసి ఈత కొడుతూ ఉండగా ఆమె ఇసుకలో చిక్కుకున్న ఊదా రంగు అద్దం చూసింది. ఒక మాయా అద్దం ఎక్కడ సముద్రపు అడుగు భాగంలో ఉందా? ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడి నుండి వచ్చింది? అవును, మన గుహకి దీన్ని తీసుకువెళ్దాము మహారాణి. ఇది మనకు ఉపయోగపడవచ్చు. సముద్ర మంత్రగత్తె వేగా అద్దం తీసుకుని గుహకి వెళ్ళింది. ఆమె వచ్చిన వెంటనే ఆమె అద్దం ముందు నిలబడి ప్రతిబింబం చూసుకుంది. లేదా మరేదీ కనబడలేదు అందులో. రోజులు గడిచిపోయాయి. మ్యాజిక్ మిర్రర్ మాత్రమే తిరుగుతూ పైన వేలాడుతూ ఉంది. సముద్ర మంత్రగత్తెకు అది ఎలా పనిచేస్తుందో అర్థం కాలేదు. దాన్ని పారేయాలనుకుంది. అప్పుడే ఏదో మార్పు వస్తున్నట్లుగా తిరగడం మొదలయ్యింది. వర్ల్పూల్ లోపల మ్యాజిక్ మిర్రర్ యజమాని కనిపించాడు. ఇది దుష్టరాణి హెలా. అద్దం అద్దం, ఏమనుకుంటున్నావు? నాకు చూపించు చూపించు. నువ్వు ఎక్కడ మునిగిపోయావు? అద్దంలో ఒక భూమిపై మహిళ ఉన్నట్టుగా చూసి వేగా ఆశ్చర్యపోయింది. పాము భయంతో దాక్కుండిపోయింది. ఓ మహారాణి, అద్దంలో ఉన్న స్త్రీ మీరైతే కాదు. అవును. వేగా సముద్రం మంత్రగత్తె అద్దం దగ్గరగా వచ్చింది. హెల్లా ప్రతిస్పందించింది. ఈ మ్యాజిక్ అద్దం సముద్రం కింద చీకటి నీటిలో ఉంది. పొసైడన్ సోదరి నా అధీనంలో ఉంది. అది నేనే. హెల్లా మరియు ఆమె ఛాంబర్లిన్ డంకావ్ వారు చూసిన దాన్ని నమ్మలేకపోయారు. పొడవైన టెంటికిల్ కాళ్లతో సముద్ర మహిళ. డంకావ్ సముద్ర రాజ్యం గురించి విన్నాడు. ఆ ప్రపంచ శక్తుల గురించి తన రాణితో గుసగుసలాడాడు. సముద్రం నుండి కొత్త శక్తులను పొందటానికి హెల్లా చాలా ఆసక్తిగా ఉంది. కాబట్టి ఆమె సముద్ర మంత్రగత్తెకు ఒక ప్రతిపాదన చేసింది. సరే, భూమి మంత్రగత్తె తంత్రగత్తె దుష్ట హృదయ రాణి, నేను నీటిలో ఎలా ఒప్పందం చేసుకుంటాను? నువ్వు నా సమస్యకు సహాయం చేస్తావా? నేను నీకు శాపాల పుస్తకాన్నిస్తాను. ఇందులో చాలా శక్తివంతమైన మంత్రాలున్నాయి. సముద్ర మంత్రగత్తె వేగా మెర్మైడ్ ఆర్య మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ గురించి దుష్ట హెల్లాకు అన్నీ చెప్పాడు. యువరాజు ఆమె స్వాధీనంలో ఉంటే ఆమె సముద్ర రాజ్యంపై నియంత్రణ పొందగలదు. మూడు రోజుల తరువాత ఆ ప్రిన్స్ ఎడ్వర్డ్ తన తండ్రి ఓడ మీద ఒక సముద్ర ప్రయాణానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఎప్పటిలాగానే అతను ఓడ విల్లు వద్దకు వెళ్లి వాతావరణాన్ని తనిఖీ చేయడానికి మేఘాల వైపు చూశాడు. ఆహా, ఆకాశం స్పష్టంగా ఉంది. వాతావరణం వేడిగా ఉంది. మేఘాలు ఎక్కువగా ఉన్నాయి. పడవ ప్రయాణానికి ఇది ఖచ్చితంగా ఉంది. తరువాత ప్రిన్స్ ఎడ్వర్డ్ ప్రశాంతంగా ఉన్న నీటిని చూస్తూ రైలింగ్ పై వాలాడు. కానీ ప్రిన్స్ కుక్క మొరాయించి అతని వద్దకు పరిగెత్తింది. కుక్క అతన్ని భూమిపైకి లాగడానికి ప్రయత్నించింది. ఓ ఓ ఓ, ఏమైందబ్బాయ్? ఏదైనా ప్రమాదం ఉందా? అప్పుడే ఆకాశం అకస్మాత్తుగా చీకటి పడింది. మేఘాలు కలిసి వచ్చి సూర్యరశ్మిని అడ్డుకున్నాయి. సముద్రంలో పెద్ద పెద్ద అలలు కనిపించాయి. క్వీన్ హెల్లా క్రిస్టల్ బంతి ఉపయోగించి ప్రిన్స్ ఉన్న ఓడ చుట్టూ మేఘాలు కమ్మేయడం, గాలుల్ని నియంత్రించడం చేస్తోంది.
సముద్ర మంత్రగత వేగా ద్వారా పెద్ద పెద్ద అలల్ని తన క్రిస్టల్ పర్ల్ ద్వారా సృష్టిస్తోంది. అప్పుడు ఒక అతి పెద్ద అల వచ్చి ఎడ్వర్డ్ని నీటిలోకి లాగేసింది. సముద్రం లోతులోకి తీసుకెళ్లిపోయింది. అదే సమయంలో కోట వద్ద మెర్మెయిడ్ ఆర్యా భయంకరమైన తుఫాన్ని చూసింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ను కనుగొనడానికి రేవ్ వద్దకు పరిగెత్తింది. ఆమె తీరం వైపుకు నడిచింది. డాగీ ఒక్కతి ఎదుకుంటూ తుఫాన్ నుండి తిరిగొస్తోంది. మన వద్ద ఎక్కువ సమయం లేదు డాగీ. సముద్ర దిగువన వేచి ఉన్న పాము యువరాజును కనుగొని అతని పాదాలని చుట్టి నీటి అడుగున గుహకు తీసుకెళ్లిపోయింది. మెర్మెయిడ్ ఆర్యా ధైర్యాన్ని కూడగట్టుకుని సముద్రంలోకి దూకి ఈదసాగింది. కానీ వేగా ఆమెని తన క్రిస్టల్ పర్ల్ ద్వారా చూసింది. అకస్మాత్తుగా నీరంతా మంచుగా మారింది. దాంతో మెర్మెయిడ్ ఆర్యా గట్టి మంచు మీద పడి గాయపడింది. ఆమె చేతులు కాళ్లతో మంచుని పగలగొట్టడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. అయ్యో, నేను నీటిలోకి రాలేను. ఇది వేగా పని అయి ఉంటుంది. ఎడ్వర్డ్ని రక్షించుకోవడానికి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో ఆర్యా సముద్రంలో మునిగిపోలేదని గ్రహించింది. ఆమె తన చిన్న స్నేహితుడు డాల్ఫిన్ ఆమె వద్దకు వచ్చింది. అది కూడా తన ముక్కుతో మంచును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది, కానీ చాలా కష్టమైంది. అప్పుడు సీగల్ రింగో సహాయం కోసం వచ్చింది. అతను తన ముక్కుతో మంచును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించాడు, అయినా అతను కూడా విఫలమైపోయాడు. సమయం గడిచిపోతోంది. ప్రిన్స్ ఎడ్వర్డ్ సముద్రం అంతర్గత గుహలో జైలు శిక్షలో ఉన్నాడు. అతని శ్వాసను ఎక్కువసేపు తీసుకోలేకున్నాడు. వేగా సముద్రం అంతర్గతే నల్ల అద్దం ముందు నిలబడింది. సముద్రంలో నల్ల అద్దం, ఆ శాండ్విచ్ రాణి హెల్లాని నాకు చూపించు. మీకు కావలసింది నేను చేశాను, స్క్విడ్ లెగ్స్. ఇప్పుడు ప్రతిఫలంగా నాకు శాపాల పుస్తకాన్ని ఇవ్వాలి. అద్దం లోపల ఉన్న వర్ల్పూల్ దాన్ని నెట్టింది. కానీ పుస్తకంలోని చిన్న ఆక్టోపస్ చేతులు వేగా చేతికి అతుక్కుని పోయాయి. ఆమెని ఏమాత్రం వదల్లేదు. అందువల్ల మ్యాజిక్ మిర్రర్ ఆమెను క్వీన్ హెల్లా నివసించిన భూమిలోకి వెళ్లేలా చేసింది. అలా జరగకూడదు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను నా గుహ వైపుకు తిరిగి వెళ్ళాలి. ఇది ఇలా ఉండగా సముద్రం అంతర్గతే భూమి చుట్టూ తిరిగింది. చిన్న డాల్ఫిన్ సహాయం కోసం వెళ్ళింది. లోతైన సముద్ర సామ్రాజ్యంలో నివసించే దిగ్గజం తిమింగలం వేల్ విల్లీని మంచును విచ్ఛిన్నం చేయడానికి సహాయం కోరాడు. పెద్ద తిమింగలం విల్లీ మరియు చిన్న డాల్ఫీ నీటి ఉపరితలం వైపుకు ఈదుకుంటూ వచ్చాయి. విల్లీ ఏం చేస్తున్నాడో గ్రహించి చాలా సంతోషించింది ఆర్య. పెద్ద తిమింగలం పైకి ఎత్తు తన బలమైన ముక్కుతో ఉపరితలంపై ఉన్న మంచుని పగలగొట్టింది. మెర్మెయిడ్ ఆర్య వెంటనే నీటిలోకి దూకింది. చెడు వేగా యొక్క నీటి అడుగున ఉన్న గుహ వైపుకు ఈదుకుంటూ వెళ్ళింది. ఆర్య నీటిలోకి ప్రవేశించిన వెంటనే ఆమె పాదాలు మత్స్యకన్య తోకగా మారిపోయాయి. ఆమె స్నేహితులు డాల్ఫీ మరియు విల్లీ ఆమెతో ఈదుతూ వేగా సముద్రం అంతర్గత గుహకు చేరుకున్నారు. 2 తలలున్న పాము గుహ ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా నిలబడి ఉంది. ఒక్కసారిగా ఎవరో రావడాన్ని చూసింది. సముద్రం అంతర్గతను పిలిచాడు. ఓ మహారాణి, వాళ్ళొచ్చారు, మీరెక్కడున్నారు? ఏదైనా చెయ్యండి. పెద్ద వేల్ వెళ్ళి పాముతో చాలాసేపు పోరాడింది. తన పెద్ద నోటితో దాన్ని చుట్టేసింది. వద్దు వద్దు, నేను తిమింగలం శ్వాసను ద్వేషిస్తున్నాను. ఇక్కడంతా చీకటిగా ఉంది, సహాయం కావాలి. డాల్ఫీ, త్వరగా అన్ని గదులను వెతుకు. నేను ప్రిన్స్ ఎడ్వర్డ్ కోసం ఎముకల చెరసాలకు వెడుతున్నా. మెర్మెయిడ్ ఆర్య నేలమాగంలో ఉన్న ఎముకల చెరసాలను చేరుకున్నప్పుడు ఆమె ప్రిన్స్ అపస్మారకంగా నేలపై పడి ఉండడం చూసింది.
ఆర్య ఎముకల పంజరాన్ని పిండి చేసింది. ఆపై మ్యాజిక్ సముద్రపు ఇసుకను యువరాజు నోట్లో ఉంచి అతని నోటి కింద శ్వాస తీసుకోవడానికి సహాయపడేలా చేసింది. అకస్మాత్తుగా ఒక మాయా కాంతి యువరాజును చుట్టుముట్టింది. అతని పాదాలు నెమ్మదిగా మాయమయ్యాయి. వాటి స్థానంలో ఎర్రచేపల తోక వచ్చింది. కాబట్టి ప్రిన్స్ ఎడ్వర్డ్ మేల్కొని నీటి అడుగున ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. మీరు ప్రాణాలతో ఉన్నారు. ధన్యవాదాలు. నేను నీటి అడుగున ఊపిరి పీల్చుకుంటున్నాను. ఇది చాలా మంచి అనుభూతి. మీరు నా ప్రాణాన్ని కాపాడారు. రండి, ఇక్కడి నుండి బయలుదేరుతాం యువరాజా. మెర్మెయిడ్ ఆర్య మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఇప్పుడు ఒక సముద్ర జీవుల చేతులు పట్టుకుని నీటి ఉపరితలంపైకి ఈదుతున్నారు. ఆనందంతో సంతోషంతో నిండిన వారి జీవితాలు సముద్రంలో మరియు భూమిపైన కొనసాగుతున్నాయి. హాయ్ పక్షులు, మీరు ఎప్పుడైనా మాకు రెక్కలు వస్తారని అనుకుంటున్నారా? ఇది చాలా బాగుంది. రోజుల తరబడి దుమ్ములో తిరిగి సముద్ర మంత్రిగతి చివరకు సముద్రానికి చేరుకుని ఆమె గుహకు తిరిగి వచ్చింది. ప్రిన్స్ తప్పించుకున్నారని ఆమె తెలుసుకున్నప్పుడు, ఒక మార్గం లేదా మరొకటి, నేను ఈ లోతైన సముద్ర రాజ్యంలోకి ప్రవేశిస్తాను